What is linked list? గైస్, మీలో చాలా మందికి లింక్డ్ లిస్ట్ అంటే ఒక బేసిక్ డెఫినేషన్ తెలుసు. లైక్ లింక్డ్ లిస్ట్ లో ఒక డేటాను స్టోర్ చేస్తాం అండ్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ని మన కరెంట్ నోడ్ లోనే స్టోర్ చేసుకుంటాం అనే థియరీ పార్ట్ ఓకే, మీ అందరికి ఓకే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఒక ఐడియా ఉంటుంది, ఒక లింక్ లిస్ట్ అంటే ఓకే ఇలా వర్కౌట్ అవుతుంది అని ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. బట్ వెన్ కమింగ్ టు ద టెక్నికల్ పార్ట్, you people mostly fail at this technical part because మీలో థియరీ పార్ట్ మీకు కొంచెం బేసిక్ ఐడియా ఉంటుంది. బట్ వెన్ కమింగ్ టు ది టెక్నికల్ పార్ట్, లైక్ మీరు ఒక బేసిక్ క్వశ్చన్ ఇచ్చి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ లిస్ట్ యొక్క లెంత్ ఫైండ్ చేయమంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ స్టక్ హియర్ ఓన్లీ. సో ఈ రోజు వీడియోలో మనం అసలు లింక్డ్ లిస్ట్ యొక్క బేసిక్స్ కవర్ చేద్దాం. వితౌట్ ఎనీ డిలే, let's start today's video. Hello guys, welcome back to my YouTube channel. ఈ రోజు వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ కవర్ చేద్దాం. నేను మీకు ఒక గ్యారంటీ ఇస్తాను, టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఒక లింక్డ్ లిస్ట్ ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ మీకు వన్స్ ఈ లింక్డ్ లిస్ట్ మీద ఒక గ్రిప్ వస్తే నెక్స్ట్ గ్రాఫ్స్ అండ్ ట్రీస్ మీరు ఈజీగా చేయగలరు. మీకు ఈజీగా అర్థమైపోతాయి అండ్ ఈజీగా మీరు కోడ్ రాయడం కూడా మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. వన్స్ మీకు ఈ లింక్ లిస్ట్ కాన్సెప్ట్ అనేది ఐడియా అవుతాయి. ఒక లింక్ లిస్ట్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే దీని మీద మీకు ఒక పర్ఫెక్ట్ గ్రిప్ వస్తే యూ కెన్ ఈజీలీ సాల్వ్ బైనరీ ట్రీస్ అండ్ గ్రాఫ్స్. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ లింక్ లిస్ట్? లింక్ లిస్ట్ అనేది మీకు అక్కడ మ్యాటర్ ఇచ్చాను. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ వాచ్ అండ్ రీడ్ దిస్ మ్యాటర్. బట్ నేను ఒక మీకు బేసిక్ ఐడియాలజీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు లింక్డ్ లిస్ట్ కి యారేస్ కి డిఫరెన్స్ తెలియాలి. మీకు ఇప్పుడు యారేస్ లో సపోజ్ మీకు ఇక్కడ ఇది ఒక డేటా, అది ఒక స్టోరేజ్ డివైస్ అనుకోండి. ఈ స్టోరేజ్ డివైజెస్ లో మీకు గ్రిడ్స్ ఉంటాయి. యారేస్ లో ఏం జరుగుతుందంటే మీకు ఎక్కడైతే ఎంటీ స్పేస్ ఉన్నాయో కన్సిక్యూటివ్ గా డేటా స్టోర్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు సపోజ్ మీకు యారే లెంత్ అనేది 4 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ అవుతుంది, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ అండ్ ఫోర్త్ ఎలిమెంట్. 4 ఎలిమెంట్స్ కూడా కన్సిక్యూటివ్ గా స్టోర్ అవుతాయి. బట్ వెన్ కమింగ్ టు లింక్డ్ లిస్ట్, సపోజ్ లింక్డ్ లిస్ట్ ఎలాగంటే ఇది ఒక డేటా సెట్ అనుకుంటే ఇందులో ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది అండ్ సెకండ్ నోడ్ ఇట్ మే బి ఇంకోటి ఎక్కడ ఉంటుంది అండ్ థర్డ్ నోడ్, సపోజ్ ఫోర్త్ నోడ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్కి జస్ట్ అలా పాయింట్ చేస్తాం అండ్ దెన్ సెకండ్ నోడ్ థర్డ్ నోడ్ పాయింట్ చేస్తాం అండ్ దెన్ థర్డ్ నోడ్ ఫోర్త్ నోడ్ పాయింట్ చేస్తాం. ఫోర్త్ నోడ్ అనేది ఇంకా దేనికి పాయింట్ చేయదు, జస్ట్ ఇట్ మీన్స్ ఒక నల్ డేటా, ఎంటీ డేటా. నల్ అంటే యూ కెన్ థింక్ లైక్ ఎంటీ డేటాకి స్టోర్ చేస్తుంది. నల్ వాల్యూకి స్టోర్ చేసుకుంటాం. అది బేసిక్ ఒక లింక్డ్ లిస్ట్కి యారేకి డిఫరెన్స్. యారేస్లో సీక్వెన్సికల్గా ఉంటాయి, లింక్డ్ లిస్ట్లో ఎక్కడ ఖాళీ ఉన్నా అక్కడికి వెళ్ళిపోతుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఇక్కడ యారేలో సపోజ్ మీకు ఇక్కడ వాల్యూ స్టోర్ చేస్తాం, ఇక్కడ వాల్యూ స్టోర్ చేస్తాం, ఇక్కడ వాల్యూ స్టోర్ చేస్తాం అండ్ ఇక్కడ వాల్యూ స్టోర్ చేస్తాం. సపోజ్ మీకు ఇంకో కొత్త యారే వచ్చింది, దాని యొక్క సైజ్ 4. ఇప్పుడు ఈ సైజ్ 4 అనేది మీకు ఇందులో ఎక్కడ పెడతారు మీరు అంటే మీకు ఇక్కడ 4 బ్లాక్స్ ఖాళీగా ఉన్నాయి. బట్ 4 అనేది మీకు సీక్వెన్షియల్గా లేవు కాబట్టి ఈ 4 బ్లాక్స్ అనేది మీకు సీక్వెన్షియల్గా లేదు కాబట్టి యూ కాంట్ స్టోర్ ఇట్ ఇన్ ఈ 4 ఎలిమెంట్స్ని మీకు ఒక యారే డేటా స్ట్రక్చర్లో వాడలేరు. బట్ అదే వెన్ కమింగ్ టు లింక్డ్ లిస్ట్ యూ క్యాన్ స్టోర్ ఇట్. లైక్ మీరు ఫస్ట్ డేటా ఇక్కడ పెడితే సెకండ్, థర్డ్, ఫోర్త్ జస్ట్ పాయింట్ చేస్తుంది. ఫస్ట్ నోడ్ పాయింట్స్ టు సెకండ్ నోడ్ పాయింట్స్ టు థర్డ్ నోడ్ అండ్ థర్డ్ నోడ్ పాయింట్స్ టు ఫోర్త్ నోడ్. జస్ట్ అలా పాయింట్ చేసుకుంటూ మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో అది మీకు ఒక బేసిక్ డెఫినేషన్. సో ఇక్కడ మీకు జస్ట్ ఒక బేసిక్ డెఫినేషన్ మీకు థియరీ పార్ట్ కావాలనుకుంటే ఇక్కడ మ్యాటర్ ఇచ్చాను.
యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ రీడ్ ద మ్యాటర్ వన్స్ సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ దెన్ మీకు ఈ లింక్డ్ లిస్ట్లోనే సింగిల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్ అని 3 టైప్స్ ఉంటాయి. జస్ట్ ఆ 3 కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, బట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్ ఆల్సో. లైక్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్లో జస్ట్ కరెంట్ పాయింటర్, నెక్స్ట్ పాయింటర్ అంటే కరెంట్ నోడ్ అనేది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది అంతే, జస్ట్ సింగిల్ అడ్రస్. వెన్ కమింగ్ టు సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో లాస్ట్ నోడ్ ఉంటుంది కదా, లాస్ట్ నోడ్లో హెడ్ ఉంటుందా స్టార్ట్ నోడ్ ఒక అడ్రస్ని స్టోర్ చేస్తాం, లైక్ ఇన్ ద సైక్యులర్ వే. లైక్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, అండ్ డబ్ల్యూ లింక్ లిస్ట్ అంటే ఏంటి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ లింక్ లిస్ట్ అంటే సింపుల్గా ఒక నోట్స్ ఉంటాయి కదా, సపోజ్ 4 నోట్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ నోడ్ పాయింట్స్ టు సెకండ్ నోడ్, అంటే సెకండ్ నోడ్ ఒక అడ్రస్ని ఫస్ట్ నోడ్లో స్టోర్ చేసుకుంటాం, అండ్ థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ని సెకండ్ నోడ్లో స్టోర్ చేసుకుంటాం, అండ్ ఫోర్త్ నోడ్ యొక్క అడ్రస్ని థర్డ్ నోడ్ నోట్ చేసుకుంటారు. ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్ అండ్ ఫోర్త్ నోడ్. ఇది సింగిల్ లింక్ లిస్ట్ అంటే. అండ్ దెన్ ఫోర్త్ నోడ్ యొక్క అడ్రస్ని అండ్ దెన్ ఫోర్త్ తర్వాత ఇంకేం నోడ్స్ లేవు కదా, నల్ నోడ్. ఫోర్త్ నోడ్లో నల్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటాం. అది మీకు సింగిల్ లింక్ లిస్ట్ అంటే. వెన్ కమింగ్ టు సర్క్యులర్ లింక్ లిస్ట్, ఇక్కడ లాస్ట్ నోడ్ ఉందా, లాస్ట్ నోడ్లో మనం నల్ నోడ్ పెట్టడం మానేసి సింపుల్గా లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం. లాస్ట్ నోడ్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం, అదే సర్క్యులర్ లింక్ లిస్ట్. సో ఇక్కడ మీకు లాస్ట్ నోడ్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తే మీకు సర్క్యులర్ లింక్ లిస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు వెన్ కమింగ్ టు డబ్ల్యూ లింక్ లిస్ట్, ఇక్కడ నెక్స్ట్ నోడ్ కదా, ఇవన్నీ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ డబ్ల్యూ లింక్ లిస్ట్లో ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ని కూడా స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీకు డబ్ల్యూ లింక్ లిస్ట్ అయిపోద్ది, ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటున్నాం. దెన్ ఇట్ బికమ్స్ డబ్ల్యూ లింక్ లిస్ట్. ఆల్సో ఇక్కడ మీకు లాస్ట్ నోడ్లో ఏంటి, నల్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటాను, అండ్ ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఏం లేదు కాబట్టి అక్కడ కూడా నల్ నోడ్ ప్లేస్ చేస్తాం. అదే మీకు ఇక్కడ డబ్ల్యూ లింక్ లిస్ట్ అంటే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు లింక్ లిస్ట్ స్టోర్ అయిపోయింది. వై లింక్ లిస్ట్ ఎందుకు, లింక్ లిస్ట్ ఎందుకంటే మీకు ఇక్కడ యారేని ఫిక్స్డ్ సైజ్, యారే అనేది మీకు ఫిక్స్డ్ సైజ్. అంటే మీరు యారేలో సపోజ్ మీకు యారే అనేది ఒక యారే ఆఫ్ సైజ్ 4 ఇచ్చారు, అండ్ దెన్ మీరు నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి మీకు అవ్వదు. లింక్ లిస్ట్ అనేది డైనమిక్ మెమరీ అలొకేషన్. అంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మెమరీ యూసేజ్ అనేది మెమరీ అనేది చాలా ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది. ఇక్కడ యారే అనేది మీకు కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కాబట్టి మీకు కొన్నిసార్లు మెమరీలో స్పేస్ లేకపోతే యారేని స్టోర్ చేయడం అవ్వదు. బట్ లింక్డ్ లిస్ట్లో మీకు ఎక్కడ ఖాళీ ఉంటో అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి, సో లింక్డ్ లిస్ట్ మీరు ఎఫిషియెంట్గా మెమరీని స్టోర్ చేసుకోవచ్చు, లింక్డ్ లిస్ట్ని స్టోర్ చేసుకోవచ్చు మెమరీలో. అండ్ దెన్ వెన్ కమింగ్ టు అడ్వాంటేజెస్ చెప్పాక డైనమిక్ సైజు, ఈజీ ఆఫ్ ఇన్సర్షన్ డిలీషన్. మీకు యారేలో ఇంకో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే కొత్త యారే క్రియేట్ చేసి ఆ కొత్త యారేలకు క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు కావాల్సిన ఇండెక్సెస్లో ఒక ఎలిమెంట్ని ప్లేస్ చేసుకుంటారు. అప్పుడు మీకు స్టోరేజ్ ఎక్కువైపోతుంది. సో అక్కడ మీకు యారే అనేది పనిచేయదు. డైనమిక్గా మీకు ఎప్పుడైనా మీరు డైనమిక్గా చేయాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా లింక్ లిస్టే వాడతారు. సో అండ్ దెన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్. మీకు లింక్డ్ లిస్ట్లో ఇంకా మీరు అప్కమింగ్ సెక్షన్స్లో ఇంకా చాలా డేటా స్ట్రక్చర్స్ చూస్తారు. ఇందులో అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి లింక్డ్ లిస్ట్లో.
And but even though they had so many advantages in the linked list, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. లైక్ మీరు ఇప్పుడు యారేలో ఒక పర్టికులర్ ఇండెక్సెస్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలంటే యారే ఆఫ్ మీకు ఏ ఇండెక్స్ కావాలో ఆ ఇండెక్స్ తెచ్చుకుంటారు. మీకు దానికి చాలా ఈజీగా అయిపోద్ది. బట్ లింక్ లిస్ట్లో మీకు మీకు లింక్ లిస్ట్ అనేది సీక్వెన్షియల్ కాదు కాబట్టి మీకు ఏ పర్టికులర్ ఇండెక్స్లో వాల్యూ కావాలన్నా మీరు ఫస్ట్ నుంచి ట్రావెల్స్ అవుతూ ఆ పర్టికులర్ ఇండెక్స్కి వెళ్ళి తెచ్చుకుంటారు. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ లింక్ లిస్ట్కి. అండ్ ఇంక్రీజ్ మెమరీ యూసెస్ అనేది లింక్ లిస్ట్కు పెరుగుతుంది. లైక్ ఎలాగంటే మీకు ఇక్కడ యారేస్లో దాని యొక్క నెక్స్ట్ ఇండిసెస్ ఒక అడ్రస్ని స్టోర్ చేయరు, ఎందుకంటే అది కంటిన్యూస్ కాబట్టి. కంటిన్యూస్గా మీరు స్టోర్ చేయకుండానే మీరు నెక్స్ట్ అడ్రస్కి వెళ్ళిపోతే ఆ వాల్యూ వచ్చేస్తుంది. బట్ ఇక మీకు కమింగ్ టు లింక్ లిస్ట్లో మీకు ఇక్కడ నోడ్స్ అనేవి అంటే యారేలో ఎలిమెంట్స్ అంటారు, లింక్ లిస్ట్లో ఒక నోడ్ అంటారు. ఎలిమెంట్ అంటే జస్ట్ మీకు వాల్యూ ఒకటే స్టోర్ చేసుకుంటుంది. నోడ్ అంటే ఆ వాల్యూ అండ్ నెక్స్ట్ పాయింటర్, నెక్స్ట్ అడ్రస్ నుంచి కూడా స్టోర్ చేసుకుంటుంది, దాన్ని నోడ్ అంటారు. మీకు బేసిక్ టెంప్లెట్ చెప్తాను. సో మీకు ఇక్కడ లింక్ లిస్ట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి సీక్వెన్షియల్ యాక్సెస్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ మెమరీ యూసేజ్. ఎందుకంటే మీకు ఇక్కడ మెమరీ అనేది ఇక్కడ లింక్ లిస్ట్ అనేది ఆ వాల్యూ అండ్ ఆల్సో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. సో అక్కడ మీకు మెమరీ యూసేజ్ కొంచెం ఎక్కువ అవుతుంది. కాంప్లెక్స్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్షన్ డిలీషన్కి అండ్ ఫైండింగ్ ది మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ద లింక్ లిస్ట్ అండ్ ఆల్సో లెంత్ ఆఫ్ ద లింక్ లిస్ట్. ఇవి మీకు కాంప్లెక్స్ ఆపరేషన్స్ దెన్ కంపేర్ టు యారేస్. బికాస్ యారేలో మిడిల్ ఎలిమెంట్ కావాలంటే మీరు యారే లెంత్ బై 2 చేస్తారు, అప్పుడు మీకు మిడిల్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. బట్ లింక్ లిస్ట్లో మీకు లెంత్ అనేది మీరు ఫైండ్ చేయడం కష్టం. అంటే మీరు లింక్ లిస్ట్లో మీరు లెంత్ ఫైండ్ చేయాలంటే ప్రతి నోడ్ ట్రావెల్స్ అవుతూ లాస్ట్ నోడ్ ఒక వెళ్ళాలి. అప్పుడు మీకు ఎన్ని నోడ్స్ కౌంట్ చేసుకోవాలి, దానికి కొంచెం మీకు టైం కాంప్లెక్సిటీ పెరుగుతుంది. సో అది ఒక డిసడ్వాంటేజ్ రాయొచ్చు. అండ్ నో బైనరీ సెర్చ్ ఆపరేషన్ అంటే మీకు లింక్ లిస్ట్లో మీకు లైక్ యారేలో టోటల్ లెంత్ బై 2 చేస్తే మీకు మిడిల్ ఎలిమెంట్ వస్తుంది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వస్తుంది. దాని నుంచి మీరు బైనరీ లైక్ మీకు ఒక యారే ఇచ్చి యారేలో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ చేయమంటే ఆర్ యారేని మీరు 2 పార్ట్స్ చేయమంటే యారే లెంత్ బై 2 చేసి అండ్ ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ అని చెప్పగలరు. బట్ లింక్ లిస్ట్లో మీకు అక్కడ లైక్ అగైన్ ఇక్కడ మీకు లెంత్ ఉండదు, లెంత్ తెలియదు కాబట్టి మీరు లెంత్ బై 2 చేయలేరు. అది మీకు లింక్ లిస్ట్లో మెయిన్ డిసడ్వాంటేజెస్. మీకు ఒకసారి కావాలని మీరు వీడియోని పాజ్ చేసి చూడవచ్చు, ఒకసారి చదవచ్చు, మీకు అర్థమవుతుంది. అండ్ అగైన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ డౌన్ కామెంట్ సెక్షన్. సో మీకు అక్కడ ఇప్పుడు బేసిక్ టెంప్లెట్ చూద్దాం లింక్ లిస్ట్లో. ఇక్కడ నేను మీకు డైరెక్ట్ కోడ్ ఇస్తాను అండ్ ఈ కోడ్ అనేది మీకు పైథాన్ అండ్ జావాలో ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ద మన సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫాలోవర్స్ మన యూట్యూబ్ చూసిన మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన డిఎస్ఏ అనేది పైథాన్ ఆర్ జావాలో చేస్తున్నారు. అంటే అగైన్ కొంతమంది ఏంటంటే ముందు పైథాన్లో కోడ్ అర్థం చేసుకుని దాన్ని జావాలో చేయడానికి ట్రై చేస్తారు. సో మోస్ట్లీ అందరూ ఎక్కువగా ప్రిఫర్ చేసేది జావా అండ్ పైథాన్ కాబట్టి సో నేను జావా అండ్ పైథాన్ పెడుతున్నాను. జావా అండ్ పైథాన్ మాత్రం కోడ్ ఇచ్చాను. సో మీకు ఇక్కడ స్టార్టింగ్ మీరు పైథాన్ కోడ్ చూసుకుంటే ఇక్కడ మీరు డెఫినేషన్ రాస్తారు, డిఫరెంట్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ పైథాన్ ఐడియా ఉంటే మీరు ఈజీగా మీకు అర్థమైపోద్ది. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాను నోడ్ వాల్యూకి అండ్ నెక్స్ట్ నోడ్ ఒక అడ్రస్, నెక్స్ట్ నోడ్ ఒక అడ్రస్ డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చాను. సో మీకు ఇక్కడ అండ్ మీకు నెక్స్ట్ నోడ్ ఒక అడ్రస్ తెలియనప్పుడు ఏం చేయాలి అని ఇచ్చాను. ఇక్కడ జస్ట్ సింపుల్గా మీకు అర్థమైపోతుంది కోడ్. అండ్ ఇది మీకు జావా కోడ్. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ కన్స్ట్రక్టర్ తీసుకున్న క్లాస్ క్రియేట్ చేసి దానికి కన్స్ట్రక్టర్ ఇచ్చాను వాల్యూ అండ్ అడ్రస్ అండ్ ఇఫ్ ఇన్ సపోజ్ మీకు ఆ వాల్యూ మీకు ఓన్లీ కాల్ చేసినప్పుడు ఓన్లీ ఒక వాల్యూ ఒకటే ఇచ్చాను అడ్రస్ ఇవ్వాల. సో అప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అండ్ మీకు వాల్యూ ఇవ్వాలా అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింటర్ అడ్రస్ కూడా ఇవ్వాలా, అప్పుడు
ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. అండ్ మీరు డేటాను ప్రింట్ చేసినప్పుడు కూడా మీరు అవుట్పుట్ రాసుకోవచ్చు. ఇక్కడ నేను కామెంట్ సెక్షన్లో లైక్ కామెంట్ కింద మీకు అవుట్పుట్ ఏమొస్తుందో కూడా ఇచ్చాను. అండ్ ఓకే, నెక్స్ట్ ఎస్సీ టెంప్లెట్ అయినప్పుడు మీకు ఒక యారే ఇచ్చేసాను. ఆ యారేని మీరు లింక్డ్ లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలి. మీకు ఇచ్చిన యారేని లింక్డ్ లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలి. దానికి ఏం చేస్తారు చూడండి. మీకు ఒక లైక్ ఒక బేసిక్ ఐడియా అంటే ఎలా కన్వర్ట్ చేస్తారు అని మీకు మ్యాటర్ ఇచ్చాను. యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన యారే అనేది 1 2 3 4 5. ఓకే, సపోజ్ మీకు యారే అనేది 1 2 3 4 5 అనుకోండి. సో మీరు ఏం చేస్తారు, అప్పుడు ఒక నోడ్ క్రియేట్ చేసి దీనికి 1 అని పెట్టేస్తారు. అంటే ఇక్కడ కరెంట్ అని పెడతారు. బేసిక్ అప్రోచ్. మీరు ఒక నోడ్ క్రియేట్ చేసి కరెంట్, ఇప్పుడు ఏం చేస్తారంటే కరెంట్ పాయింట్స్ ముందు ముందు ప్రతిదీ నోడ్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ 2 అండ్ దెన్ 3 అండ్ దెన్ 4 దెన్ 5 ఇలా మీరు నోడ్స్ క్రియేట్ చేస్తారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా క్రియేట్ చేస్తాం అనుకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఒక కరెంట్ నోడ్ అని తీసుకుంటారు. కరెంట్ నోడ్ పాయింట్స్ టు 1 పెడతారు. సో ఇప్పుడు కరెంట్ నోడ్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు 2 అని పెట్టేస్తారు డైరెక్ట్గా. కరెంట్ నోడ్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు కరెంట్ నోడ్ పాయింట్స్ టు నెక్స్ట్ 2 పెట్టేసిన తర్వాత మీరు ఇప్పుడు కరెంట్ నోడ్ అప్డేట్ చేయాలి. ఎలాగా, కరెంట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్. మీరు ఇక్కడ ఏం చేస్తారు, కరెంట్ ఈక్వల్ టు ఓకే, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్ పెడతారు. లైక్ అది ఫర్ లూప్లో 1 అయితే 1, 2 అయితే 2 నెక్స్ట్ నోడ్ పెడతారు. సో ఇప్పుడు ఏం జస్ట్ ఈ 2 ఆపరేషన్ చేస్తారు. మీరు ఈ 2 ఆపరేషన్ చేస్తారు. లైక్ నేను బాక్స్ కొడతాను. 2 ఆపరేషన్స్ ఈ 2 ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూ మీరు లింక్ లిస్ట్ కన్వర్ట్ చేసేస్తారు ఇచ్చిన యారేని. లైక్ ఎలాగా, ముందు 1 దగ్గర పాయింట్ చేస్తారు. నెక్స్ట్ కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు 2 పెడతారు. అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత కరెంట్ని అప్డేట్ చేయాలి కదా. ఏంటి, అప్పుడు కరెంట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్. ఇప్పుడు కరెంట్ ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ రిపీట్. ఏంటి, కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు 3 పెడతారు ఫర్ లూప్లో. అండ్ దెన్ కరెంట్ అప్డేట్ చేయాలి కదా. కరెంట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్, అంటే ఇక్కడ వచ్చేస్తుంది కరెంట్. నెక్స్ట్ ఏం చేస్తారు, కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు 4 అండ్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్. ఇప్పుడు కరెంట్ ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు 5 అండ్ దెన్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్. నెక్స్ట్ ఇంకేం వాల్యూస్ లేవు, ఓన్లీ మనకి యారేలో ఓన్లీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ అయిపోయింది ఆన్సర్. అండ్ అప్పుడు ఏం చేస్తారు, మీరు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు నల్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే మీరు. ఆర్ బై డిఫాల్ట్గా అది మీకు నల్ వాల్యూ ఉంటుంది. ఎలాగో కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు నల్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఆర్ బై డిఫాల్ట్గా మీకు నల్ వాల్యూ ఉంటుంది. సో ఇది బేసిక్గా మీకు ఒక యారే ఇచ్చి ఆ యారేని లింక్ లిస్ట్ కన్వర్ట్ చేయమంటే ఇదే. సో ఇక్కడ మీకు ఇక్కడ కూడా చేశాను నేను. ఓకే, సో ఇక్కడ కూడా అదే చేసాను. ఇక్కడ మీకు కోడ్ చూసినట్టయితే మీరు దాని మీద కోడ్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఏం చేశాను, పైథాన్ కోడ్ స్టార్టింగ్లో ఒక క్లాస్ డిక్లేర్ చేశాను లింక్ లిస్ట్ అని. ఇక్కడ మీ ఇక్కడ ముందు మెయిన్లో ఏం చేశాను, ఒక యారే ఇచ్చాను 1 2 3 4 5 సేమ్ ఎగ్జాంపుల్ ఇంత మీకు చెప్పినట్టే.
ఆ అరేని ముందు కన్వర్ట్ చేసి అండ్ డిస్ప్లే అంటే ఆ అరేని ప్రింట్ చేయడం. ఇక్కడ మీకు ఏం చేశాను, ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఇఫ్ అరే లెంత్ అని 0 అనుకో, మనం అసలు క్రియేట్ చేసిన అవసరం లేదు కాబట్టి సో రిటర్న్ 0 చేస్తాం అరే లెంత్ 0 అయితే. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేశాను, ఫస్ట్ హెడ్ అంటే అక్కడ కరెంట్ పెట్టాం కదా, సో ఇప్పుడు కరెంట్ ఈక్వల్ టు లింక్ లిస్ట్లో హెడ్ పెట్టాను. అంటే హెడ్ మీన్స్ స్టార్టింగ్ నోడ్. హెడ్ అంటే స్టార్ట్ నోడ్, టేల్ అంటే ఎండింగ్ నోడ్. అది మనం టర్మినాలజీ అలా పిలుస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు 1 నుంచి యారో లెంత్ వరకు ఏం చేశాను, కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు ఆ నోడ్ ఇచ్చేసాను. అంటే 1 అయితే 1, 2 అయితే 2 అలా ఆ నోడ్ ఇచ్చాను. అండ్ దెన్ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ నెక్స్ట్, అదే ఎంత చేసాను మీకు అక్కడ. అండ్ దెన్ అలా మొత్తం ఆ యారే మొత్తం ఐటెట్ అవుతాం చేసేస్తాం. నెక్స్ట్ అయిపోయిన తర్వాత డిస్ప్లే అంటే ప్రింట్ చేయడం. ప్రింట్ చేయడం ఏంటి, ప్రింట్ చేసేటప్పుడు మీకు అక్కడ డేటా అంటే టెంప్లో అంటే మీకు లింక్ లిస్ట్లో ఒక నోడ్లో డేటా అండ్ దెన్ నెక్స్ట్ నోడ్ ఇక్కడ మీకు ఇచ్చింది చూసారా, సెల్ఫ్లో డేటా అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ పాయింట్ ఒక అడ్రస్ వస్తుంది. సో ఇక్కడ మీరు మీరు ట్రై చేసినప్పుడు ఇక్కడ టెంప్ డాట్ డేటా ప్లేస్లో టెంప్ డాట్ నెక్స్ట్ అని పెట్టండి. అప్పుడు మీకు నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ప్రింట్ అవుతుంది. అక్కడ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ టెంప్ డాట్ నెక్స్ట్ అని పెడితే సో అలా మీరు ప్రింట్ చేస్తారు. అండ్ జావా కోడ్ కూడా సేమ్ సిమిలర్ అప్రోచ్. మీరు ఇక్కడ క్లాస్లో డేటా అండ్ నెక్స్ట్ అని పెడతారు. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ కూడా అంతే సేమ్ మన క్లాస్ క్రియేట్ చేసి క్లాస్లో ఫంక్షన్ రాసుకున్నప్పుడు ఆ ఫంక్షన్లో ఇఫ్ యారే లెంత్ ఈజ్ 0 సింపుల్గా రిటర్న్ చేసేస్తాం, లేదా లింక్ లిస్ట్ క్రియేట్ చేస్తాం అండ్ దెన్ ప్రింట్ చేస్తాం. సేమ్ అలాగే ఉంటుంది, సేమ్ పైథాన్లో చూసినట్టు ఉంటుంది జావా కోడ్ కూడా. బట్ లాంగ్వేజ్ డిఫరెన్స్ కాబట్టి ఆ సింటాక్స్ కొంచెం మారుతుంది, బట్ లాజిక్ పార్ట్ ఈజ్ సేమ్. నెక్స్ట్ ఓకే ఇన్సర్ట్ చేస్తాం. సో మనం డిలీట్ చేద్దాం. అంటే మీకు ఒక లింక్ లిస్ట్ ఇచ్చిన తర్వాత లింక్ లిస్ట్లో ఒక ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్ మీకు ఒక ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్ అలా ఎనీ ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మనం ఇక్కడ ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మీకు 1 2 3 and 4 1 2 3 and 4 లింక్ లిస్ట్ క్రియేట్ చేశాం. 1 2 3 and 4 లింక్ లిస్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిలీషన్లో 3 స్టెప్స్ ఉంటాయి. అంటే మీరు హెడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నారా, టేల్ డిలీట్ చేయాలనుకుంటున్నారా, ఆర్ మిడిల్ ఏదో ఒక మధ్యలో ఉన్న ఏదో ఒక నోడ్ డిలీట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెడ్ని డిలీట్ చేయాలనుకుంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కరెంట్ ముందు ఇక్కడ పాయింట్ చేస్తాను కదా, మీకు ఇక్కడ నుంచి మీరు ట్రావెల్స్ అవుతారా, మీరు సింపుల్గా రిటర్న్ రాస్తుంటాం. రిటర్న్ కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే మీరు పైథాన్ రాస్తే డాట్ అంటారు, డాట్ నెక్స్ట్ అని పెడతారు. అండ్ మీరు జావాలో రాస్తే ఇక్కడ మైనస్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి నెక్స్ట్ అంటారు. నా రైటింగ్ కొంచెం బాగోదు, హోప్ మీకు అర్థమవుతూ ఉంటుంది. రిటర్న్ కరెంట్ పాయింట్స్ నెక్స్ట్ అంటే ఇప్పుడు కరెంట్ పాయింట్స్ నెక్స్ట్ అంటే టూ కదా, సో మీకు ఈ లింక్ లిస్ట్ రిటర్న్ అవుతుంది. అదే కదా మీకు కావాల్సింది, అంటే హెడ్ని డీల్ చేస్తారు కదా, సో ఇదే కదా మీకు ఆన్సర్. సో ఇప్పుడు వెన్ కమింగ్ టు టేల్, ఇప్పుడు మనం టేల్ని డిలీట్ చేద్దాం. అగైన్ స్టార్టింగ్ ఎక్కడ, మళ్ళీ స్టార్టింగ్ మీరు ఇక్కడ వస్తుంది కదా, మీరు ఇక్కడి నుంచి ట్రావెల్స్ అవుతూ బాక్స్ మీరు స్టార్టింగ్ నోడ్ అంటే హెడ్ నుంచి టేల్ నోడ్ కన్నా ఒక స్టెప్ ముందు వచ్చి ఆగుతారు. లైక్ ఎలాగంటే ఇక్కడ కరెంట్ నోడ్ నుంచి
1 దగ్గర నుంచి 3 వరకు వచ్చేస్తారు. కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ అని చెప్తే ఇక్కడికి వస్తారు. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు ఏముంటుంది, ఫోర్త్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది కదా, ఫోర్త్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుందా, ఆ అడ్రస్ని రిమూవ్ చేసేస్తారు. అంటే ఏంటి, ఇక్కడ కరెంట్ ఇక్కడ ఉంటుంది కదా, కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్, కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు 40 వేస్తారు. అంటే కరెంట్ నోడ్లో అంటే ఇప్పుడు మీకు ఏంటి, కరెంట్ నోడ్లో ఉన్న అంటే కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ పాయింట్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది కదా, ఆ అడ్రస్ని రిమూవ్ చేస్తే మీకు ఇంకా ఈ కనెక్షన్ పోతుంది. ఆ నోడ్ అలాగ ఉంటుంది, బట్ ఆ కనెక్షన్ పోతుంది కాబట్టి మీకు అంటే అప్పుడు ఏమనుకుంటుంది, అప్పుడు లింక్ లిస్టు. సో ఇక్కడతో ఇది లాస్ట్ నోడ్ అనుకుని మీకు ఈ వాల్యూ రిటర్న్ చేసేస్తుంది. ఇక్కడతో లాస్ట్ అనుకుని సో ఇప్పుడు మీకు 1 2 3 రిటర్న్ చేసేస్తుంది. ఎందుకు, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ లేదు కదా ఇంకా అక్కడ, జస్ట్ మనం 40 పెట్టేసాం. సో అలా డిలీట్ చేసేస్తున్నాం. అది ఏంటి మీకు టేల్ డిలీట్ చేస్తుంది. బట్ సపోజ్ మీకు టేల్ కాదు, ఏదో ఒక మిడిల్ ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఏదో ఒక మిడిల్ ఎలిమెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2, నేను 2కి చెప్తా, మీరు 3కి చేయండి. 3కి మీరు ఒక ట్రై అవుట్ చేయండి. అంటే మన ఇక్కడ ఏ నోడ్ డిలీట్ చేయాలనేది కే వాల్యూ ఇవ్వాలి మనకు. కే ఈక్వల్ టు 0 అని చెప్పాడు అనుకోండి, ఫస్ట్ నోడ్ డిలీట్ చేసేస్తాం. అదే కే ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు అనుకోండి, సపోజ్ మీకు ఇప్పుడు కే ఈక్వల్ టు 3 అని చెప్పాడు, సో దట్ అప్పుడు మీరు లాస్ట్ నోడ్ టేల్ అని డిలీట్, అంటే నేను ఇక్కడ 0th ఇండెక్స్ తీసుకున్నాను. మీరు కొన్ని క్వశ్చన్స్లో కే ఈక్వల్ టు 1 అని అంటే హెడ్ డిలీట్ చేయాలి, అండ్ కే ఈక్వల్ టు 4 అని చెప్తే టేల్ డిలీట్ చేయాలి. టేల్ అంటే లెంత్ డిలీట్ చేయాలి. హెడ్ ఈక్వల్ టు లెంత్ అని చెప్పాడు అనుకోండి, కే ఈక్వల్ టు లెంత్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు లాస్ట్ నోడ్ అంటే టేల్ డిలీట్ చేయాలి. బట్ ఇక్కడ నేను అంటే కొన్ని ఎగ్జాంపుల్స్లో మీకు కే ఈక్వల్ టు 0 అంటే హెడ్ అని ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్లో కే ఈక్వల్ టు 1 అని చెప్తే అంటే ఫస్ట్ నోడ్ అని చెప్తే అప్పుడు హెడ్ వాల్యూ ఉంటుంది. ఎనీథింగ్ ఈజ్ కామన్, బట్ కే వాల్యూ అనేది జస్ట్ డిఫర్ అవుతుంది, బట్ లాజిక్ ఈజ్ సేమ్. సో సపోజ్ మీకు ఇప్పుడు నేనైతే 0 ఇండెక్స్ ఫాలో అవుతాను. సో మీకు ఇక్కడ సపోజ్ కే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 1 అంటే మీరు 2 అనే నోడ్ డిలీట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా మీరు సెకండ్ నోడ్ డిలీట్ చేయాలి కాబట్టి అంటే కే ఈక్వల్ టు 1 నోడ్ డిలీట్ చేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ముందు కరెంట్ పాయింట్స్ నెక్స్ట్ ఇదే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఈక్వల్ అదే, కరెంట్ అనేది హెడ్కి పాయింట్ చేస్తాం, కాబట్టి ఇప్పుడు మీకు ఒక టెంప్ అనే వాల్యూ తీసుకుని టెంప్ ఈక్వల్ ముందు 0, ఇప్పుడు టెంప్ ప్లస్ 1 ఈక్వల్ టు కే అయింది కదా, టెంప్ ప్లస్ 1 ఈక్వల్ టు కే. సో అప్పుడు ఏం చేస్తాను నేను, కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ మీకు అర్థమైందా? కరెంట్ పాయింట్ టు నెక్స్ట్ అంటే 2 వస్తుంది. అంటే జస్ట్ నేనేం చేస్తానంటే ఇది ఉంది కదా, ఇది తీసేసి జస్ట్ 1కి 2కి ఉన్న కనెక్షన్ తీసేసి ఆ కనెక్షన్ 1కి 3కి పెడతాం. జస్ట్ 1కి 2కి ఉన్న కనెక్షన్ తీసేసి 1కి 3కి పెట్టేస్తాను ఆ కనెక్షన్. అంటే ఏం చేస్తాను ఇక్కడ నేను కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్. మీకు అర్థమైందా? కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ అంటే ఏంటి, 1కి 2కి ఉన్న కనెక్షన్, ఆ కనెక్షన్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ అంటే 2, పాయింట్స్ టు నెక్స్ట్ అంటే 3 కదా, అంటే ఈ కనెక్షన్ వస్తుంది. సో ఇది మీకు ఈ సింగిల్ స్టేట్మెంట్ రాస్తే మీకు సొల్యూషన్ అయిపోయింది. సింపుల్గా ఏంటి, కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్
సో ఇక్కడ మీరు చూసినట్టయితే లైక్ ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఏ నోడ్. సో ఇక్కడ మీకు కోడ్లో కూడా అది ఉంటుంది. మీకు కానీ కోడ్ కాకపోయినా ఇక్కడ మీకు ఒకసారి ఈ మ్యాటర్ చేయడం మీకు అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి ఏం చేశాను, ఇక్కడ వి లింక్ కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ నెక్స్ట్, సింపుల్గా అయిపోద్ది. సో ఇక్కడ మీకు కోడ్ చూసినట్టు కూడా మీకు అలాగే ఉంటుంది. చూడండి, సపోజ్ మీరు ఇక్కడ కేత్ నోట్ డిలీట్ చేయాలి కదా, నేను ఇక్కడ డిలీట్ చేసేటప్పుడు కే వాల్యూ ఇస్తాను. ముందు స్టార్టింగ్లో 1 2 3 4 5 ఇన్సర్ట్ చేశాను. అది మీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా కామన్. ముందు యారేలో కొన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత దాన్ని డిస్ప్లే చేశాను. అండ్ నెక్స్ట్ థర్డ్ అంటే కే ఈక్వల్ టు 3 అనే నోడ్ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేశాను చూడండి, డిలీట్ కేట్ నోడ్ ఫంక్షన్ కాల్ చేసి ఆ ఫంక్షన్లో కే అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 0, కే ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ నేను ఈ కోడ్లో ఏం చేశాను, ఫస్ట్ ఇండెక్స్ ఫాలో అయ్యాను. 0th ఇండెక్స్ని ఫాలో అవ్వకుండా ఇండెక్స్ని స్టార్టింగ్ విత్ 1 చేశాను. స్టార్టింగ్ 1 అంటే హెడ్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఎగ్జాంపుల్లో కే ఈక్వల్ టు 2. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు దాని ముందు వరకు వచ్చేసాను. సపోజ్ ఇప్పుడు కే వాల్యూ అనేది 5 ఉందనుకోండి, 4 వరకు వస్తాను. 4 వరకు వచ్చి ఏం చేశాను, అప్పుడు ఏంటి 4 పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు 4 పాయింట్స్ టు నెక్స్ట్ నెక్స్ట్, లైక్ కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ నెక్స్ట్, కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ పాయింట్స్ టు నెక్స్ట్. సో అలాగే ఇక్కడ మీకు జావా కోడ్ కూడా సేమ్ లాజిక్. ఓకే, స్టార్టింగ్ జావా కోడ్ ఇచ్చాను అండ్ కింద పైథాన్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అండ్ ఇక్కడ మీరు డిస్ప్లే అయిపోద్ది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ దెన్ ఇప్పుడు ఓకే డిలీట్ చేస్తాం. సపోజ్ మీరు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎనీ పొజిషన్, ఏదో ఒక పొజిషన్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇంతకు మీరు ఇక్కడ డిలీట్ చేసేటప్పుడు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ చేసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఒక నోడ్ క్రియేట్ చేసి కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు ఆ నోడ్ పెట్టి, అండ్ లైక్ ఇక్కడ మీకు చెప్తాను చూడండి, ఇక్కడ అగైన్ ఇక్కడ మళ్ళీ మీరు 1 2 3 and 4 తీసుకుంటే పాయింట్ చేస్తున్నాం కదా. ఫర్ సపోజ్ మీరు ఒక 5 అనే నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. 5 అనే నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు 5కి ఒక నోడ్ క్రియేట్ చేస్తాం. 5కి ఒక నోడ్ క్రియేట్ చేస్తాం. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, 2కి 3కి మధ్యలో మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కింద. సో అప్పుడు నేను ఏం చేస్తాను, 2 వరకు వచ్చేస్తాను. 2 అంటే కరెంట్ ఇక్కడ నుంచి, ఇక్కడ మీకు కరెంట్ ఉంటుంది కదా, కరెంట్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది కదా. కరెంట్ అలాగే పాయింట్స్ టు అలా నెక్స్ట్ నెక్స్ట్ చేసుకొని ట్రావెల్ చేసుకుని 2 వరకు వచ్చేస్తాం. 2 వరకు వచ్చిన తర్వాత ఏం చేస్తాను, ఇప్పుడు కరెంట్ 2 వరకు వచ్చింది కదా, కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్, కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ పెట్టేస్తాం. అండ్ దెన్ న్యూ నోడ్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు 3 పెట్టేస్తాం. న్యూ నోడ్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ 3 పెట్టేస్తాం. సింపుల్. అప్పుడు మీకు ట్రావెల్స్లో ఏమవుతుంది, 1 నుంచి 2కి వస్తుంది, అండ్ దెన్ 2 నుంచి 5, 5 నుంచి 3, 3 నుంచి 4. సింపుల్ లాజిక్. సేమ్ మనం డిలీషన్లో మనం ఇక్కడ ఈ పాయింటర్ తీసేస్తాం. అంటే డిలీషన్ ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టేస్తాం డైరెక్ట్గా. జస్ట్ అక్కడ ఒక పాయింటర్ తీసేస్తాం, బట్ ఇక్కడ ఒక పాయింటర్ని యాడ్ చేస్తున్నాం అంతే. జస్ట్ 2 నుంచి 5కి వచ్చి 5 నుంచి 3కి పెట్టమని చెప్తాం. బట్ ఇదే మీకు యారేలో అవ్వవు. యారేలో మీకు ఒక ఎలిమెంట్ని అలా ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు.
బట్ లింక్ లిస్ట్ పాసిబుల్ అవుతుంది. సేమ్ ఇక్కడ కోడ్ కూడా అది ఇచ్చాను. సింపుల్. మళ్ళీ మీకు ఇక్కడ లింక్ లిస్ట్లో కూడా అట్ ది బిగినింగ్ అంటే హెడ్ ముందు ఇన్సర్ట్ చేయాలా, ఆర్ టేల్ తర్వాత ఇన్సర్ట్ చేయాలా, ఆర్ మధ్యలో ఒక హెడ్కి టేల్కి మధ్యలో ఎక్కడన్నా ఇన్సర్ట్ చేయాలని ఉంటుంది. లైక్ ఇక్కడ మీకు చెప్పినట్టే ఫస్ట్ జావా కోడ్ ఇచ్చాను. అక్కడ సేమ్ మనం అక్కడ డిలీషన్కి ఎలా చేసామో సేమ్ అప్రోచ్, బట్ అక్కడ ఒక పాయింటర్ని తీసేస్తాం, ఇక్కడ ఒక పాయింటర్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ మీకు యాడ్ చేయడం వెనక చూడండి, కరెంట్ అదే న్యూ నోడ్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్, అండ్ దెన్ కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. సింపుల్. జస్ట్ ఈ 2 స్టెప్స్ ఫాలో అవుతారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ ట్రావెల్స్ చేసాం. జస్ట్ ఇక్కడ మనం కరెంట్ అనేది స్టార్టింగ్ నుంచి మనం ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలో ఆ పొజిషన్ వరకు తెచ్చుకుంటాం కదా కరెంట్ నోడ్ అనేది. బట్ మన లింక్ లిస్ట్లో ఇదే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి, ట్రావెల్స్ లింక్ ఉంటుంది. అంటే మనం ఒక పర్టికులర్ ఇండెక్స్కి వెళ్ళమంటే మనం ఫస్ట్ నుంచి వెళ్ళాలి. బట్ వెన్ కమింగ్ టు అరేస్, సింపుల్గా ఆ అరే ఆఫ్ ఆ ఇండెక్స్ పెడితే స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ ఇండెక్స్కి వెళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్గా. బోత్ అరేస్కి అండ్ లింక్ లిస్ట్కి బోత్ హ్యావ్ their own advantages and disadvantages. బట్ ఆ టాపిక్ వదిలేండి. మీకు పైన ఇచ్చిన మ్యాటర్ చేస్తే మీకు అర్థమైపోద్ది అరేకి లింక్ లిస్ట్లో ఏది బెటర్ అంటే మనం డిపెండ్స్ అపాన్ ది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం బట్టి ఆ ప్రాబ్లంలో మనకు డైనమిక్ అలొకేషన్ ఉంటే లింక్ లిస్ట్ చూస్ చేసుకుంటాం. డైనమిక్గా అలొకేట్ అంటే ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ ఏమవుతుంది అంటే నేను ముందుగానే డిక్లేర్ చేసేస్తాను. ప్రోగ్రామ్ రన్ చేయకుండా ముందుగానే నేను డిక్లేర్ చేసేస్తాను. లైక్ అరే సైజు, అరేలో ఎలాంటి డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అనేవి ముందుగానే నేను డిక్లేర్ చేసేస్తాను, డైనమిక్గా ఇవ్వను. అలాంటప్పుడు మీకు యూ కెన్ ప్రిఫర్ అరేస్. బట్ నేను డైనమిక్గా నా సైజ్ ఇచ్చుకుంటాను. లైక్ ఆ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఒక 20 seconds ఆర్ 1 hour అయిన తర్వాత నేను ఇంకో కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం. అలాంటి టైంలో మీకు ఇక్కడ లింక్ లిస్ట్ అని ప్రిఫర్ చేస్తారు. మీకు ఇక్కడ కమింగ్ టాపిక్, ఇక్కడ మీకు ఇన్సర్షన్ డిలీషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫైండింగ్ ద మిడిల్ ఎలిమెంట్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ గైస్, మీరు ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా నా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తేనే మాకు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ వరకు చూసారంటేనే మీకు నా వీడియోస్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీరు మాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే కొంచెం మోటివేషన్గా వస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మీకోసం రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ ఇట్. అండ్ నా కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ద లింక్ లిస్ట్. కానీ మీకు నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ లింక్ లిస్ట్ ఒక బేసిక్ అప్రోచ్, లైక్ అంటే లింక్ లైక్ యారే యొక్క లెంత్ ఫైండ్ చేసి, లైక్ ఇక్కడ నేను చెప్పిన అప్రోచ్ కాకుండా ఇంకో డిఫరెంట్ అప్రోచ్ అక్కడ ట్రై చేశాను. సో మీకు ఆ వీడియో అనేది మీకు ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఆర్ డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఇస్తాం. యూ కెన్ వాచ్ ఇట్. ఆర్ మీకు ఆ వీడియో అన్నా ఈ వీడియో అంటే అది డిఫరెంట్ అప్రోచ్, ఇది వేరే అప్రోచ్. మీకు ఈ అప్రోచ్ మేబీ అర్థం అవ్వకపోతే ఒకసారి ఆ అప్రోచ్ చూడండి. ఇన్ కేస్ మీకు అర్థమైనా అది కూడా ఒకసారి చూస్తే మీకు 2 డిఫరెంట్ అప్రోచెస్ మీకు వచ్చినట్టు అవుతుంది కదా. సో ఒకసారి వెళ్ళి చూడండి. అది మీకు డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్లో దాని లింక్ ఇస్తాను. సో ఇప్పుడు వెన్ కమింగ్ టు ది మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ద లింక్ లిస్ట్, అంటే మీకు ఒక లింక్ లిస్ట్ ఇస్తాను. ఆ లింక్ లిస్ట్లో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి. ఇది కూడా ఇది చాలా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఇది. బట్ ఈ అప్రోచ్ చాలా సింపుల్గా ఉంటుంది, వెరీ వెరీ సింపుల్. మీకు ఇక్కడ నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ మీకు ఒక లింక్ లిస్ట్ ఇచ్చాను, లైక్ ఆఫ్ సైజ్ 5 అనుకుంటే 1 2 3 4 అండ్ దెన్ 5 లింక్ లిస్ట్ ఇచ్చాను ఆఫ్ సైజ్ 5, 1 2 3 4 and then 5.
లింక్ లిస్ట్ ఆఫ్ సైజ్ 5 ఇచ్చాను. సో ఇప్పుడు మీకు లింక్ లిస్ట్లో మిడిల్ ఎలిమెంట్ కావాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు డైరెక్ట్గానే సి మీరు ఇక్కడ 2 పాయింటర్స్ తీసుకోండి. ఒకటి స్లో పాయింటర్ అండ్ ఇంకోటి ఫాస్ట్ పాయింటర్. 2 పాయింటర్స్ తీసుకోండి, స్లో పాయింటర్ అండ్ ఫాస్ట్ పాయింటర్. స్లో పాయింటర్ అండ్ ఫాస్ట్ పాయింటర్ 2 పాయింటర్స్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే స్లో పాయింటర్ని 1 స్టెప్ ఫ్రంట్ అయ్యండి, అంటే ప్రతి స్టెప్లో ఓన్లీ ఒక సింగిల్ స్టెప్ ఫ్రంట్కి మూవ్ చేయండి స్లో పాయింటర్ని. బట్ ఫాస్ట్ పాయింటర్ని 2 స్టెప్ ఫ్రంట్కి మూవ్ చేయండి. ఫాస్ట్ పాయింటర్ని 2 స్టెప్స్ ఫ్రంట్కి మూవ్ చేయండి. దెన్ లైక్ ఎలాగంటే మీకు ఒక ఫర్ లూప్లో ఐటెట్ అవుతూ ఉంటారు. స్లో పాయింటర్ని జస్ట్ ఒక స్టెప్ ముందుకేయండి అండ్ ఫాస్ట్ పాయింటర్ని 2 స్టెప్స్ వేయండి. ఫాస్ట్ వేడ్కి వస్తుంది అండ్ దెన్ స్లోవేడ్కి వస్తుంది. అగైన్ రిపీట్ ది స్టెప్స్. స్లో పాయింటర్ని ఒక స్టెప్ ఫ్రంట్కి వేయండి అండ్ దెన్ ఫాస్ట్ పాయింటర్ని 2 స్టెప్స్ ఫ్రంట్కి వేయండి. అంటే టూ స్టెప్స్ అంటే ఎలా చేస్తారు? ఫాస్ట్ పాయింట్స్ టు నెక్స్ట్, అంటే ఫాస్ట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్, పాయింట్స్ టు నెక్స్ట్. అప్పుడు మీకు ఫాస్ట్ ఈక్వల్ టు 2 స్టెప్స్ వెళ్ళిపోతుంది కదా ఫ్రంట్కి. బట్ స్లో ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్, ఒక స్టెప్ వస్తుంది స్లో అనేది. సో మీకు ఫాస్ట్ అనేది ఎండ్కి వస్తుంది. ఇంకా నెక్స్ట్ నోట్స్ ఏం లేవు. నెక్స్ట్ మొత్తం నల్ నోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నల్ నోట్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఎక్కడైతే మీకు స్లో పాయింటర్ ఉందో అదే మీకు మిడిల్ ఎలిమెంట్, మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ద లింక్ లిస్ట్. మీకు ఫాస్ట్ పాయింటర్ అనేది ఎండ్కి వచ్చేసింది. ఎండ్కి వచ్చేసినప్పుడు మీకు స్లో పాయింటర్ ఎక్కడ ఉంది, లైక్ మీరు ఇక్కడ లైక్ అదే మీకు హెడ్ ఆఫ్ ద మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ద లింక్ లిస్ట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ కోడ్ కూడా అదే ఇచ్చాను నేను. సింపుల్గా 2 పాయింటర్స్ తీసుకుంటాం. మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్లాస్ డిక్లేర్ చేసుకుంటారు. క్లాస్లో నోడ్ వాల్యూ ఇస్తారు. నోడ్లో డేటా అండ్ వాల్యూ నెక్స్ట్ పాయింటర్. అండ్ దెన్ సో ఇక్కడ ఏం చేస్తారు, ఇది లింక్ లిస్ట్లో ఇన్సర్షన్ ఆపరేషన్, ఇన్సర్షన్స్. నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ద మిడిల్ ఎలిమెంట్. మిడిల్ ఎలిమెంట్ ఏం చేస్తారు, మీరు ఇక్కడ ఫాస్ట్, ఇక్కడ మీరు ఏం చేశారు, స్లోని ఒక స్టెప్ ఫ్రంట్కి వేశారు అండ్ ఫాస్ట్ని 2 స్టెప్స్ వేశారు. స్లోని ఒక స్టెప్, ఫాస్ట్ని 2 స్టెప్స్. ఎప్పుడైతే మీకు స్లో పాయింట్స్ టు నెక్స్ట్ ఫాస్ట్ పాయింట్స్, ఫాస్ట్ అంటే నల్ నోడ్ ఆర్ ఫాస్ట్ పాయింట్స్ టు నెక్స్ట్. ఫాస్ట్ తర్వాత ఇంకా ఫాస్ట్ అనేది లాస్ట్కి వస్తుంది, ఎండ్ ఆఫ్ ద లైక్ టెయిల్ పాయింటర్ దగ్గరికి వచ్చేసింది. సో అప్పుడు మీకు స్లో పాయింటర్ ఎక్కడ ఉందో అదే మీకు మిడిల్ ఎలిమెంట్. స్లో పాయింటర్ విల్ బి అట్ ద మిడిల్. సింపుల్. లైక్ దాని తర్వాత డిస్ప్లే చేశాను. అండ్ పైథాన్ కోడ్ కూడా సిమిలర్, సేమ్, ఎప్పుడు సేమ్ లాజిక్. బట్ మీకు లాంగ్వేజెస్ డిఫరెన్స్ లాగినప్పుడు మీకు సింటాక్స్ ఏ మారుతుంది అండ్ యూ క్యాన్ ఫిగర్ ఇట్ అవుట్. అండ్ దెన్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి సరిపోద్ది. అండ్ మీరు నా క్లాస్ వినడం కాదు, విన్న తర్వాత నేను మీకు ఈ డాక్యుమెంట్ అనేది మీకు మీకు ఈ నోట్స్ కావాలంటే, ఈ డాక్యుమెంట్ కావాలంటే నేను వీ క్యాన్ కామెంట్ డౌన్ బిలో. ఐ విల్ ఫార్వర్డ్ దిస్. అండ్ మీరు నా క్లాస్ వినడం ఒకటే కాదు, మీరు చెప్పిన ప్రతి ప్రాబ్లము ఒకసారి మీరు ట్రై చేస్తే అప్పుడే మీకు వస్తుంది. అండ్ దెన్ ఇలాంటివే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లింక్ లిస్ట్లో. అండ్ మనకి ఇంటర్వ్యూలో అడిగింది మోస్ట్లీ అబౌట్ ది సింగిల్ లింక్ లిస్ట్. సింగిల్ లింక్ లిస్ట్ గురించి అడుగుతారు మెయిన్లీ. రేర్గా జస్ట్ 0.1% ఛాన్స్లో మనకి డబుల్ లింక్ లిస్ట్ ఆర్ సర్క్యులర్ లింక్ లిస్ట్ గురించి అడుగుతారు. సో ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ సింగిల్ లింక్ లిస్ట్ కవర్ చేసాం. ఇంకా సింగిల్ లింక్ లిస్ట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ నీట్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ చాఫ్ అలాంటి ప్లాట్ఫామ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ నేను లైక్ బేసిక్ ఇంటర్వ్యూకి ఎలాంటి క్వశ్చన్స్ కావాలో ఆ క్వశ్చన్స్ నేను సెర్చ్ చేసి మీకు కామెంట్ రిప్లై ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను సెర్చ్ చేసి మీకు
మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ సెక్షన్స్లో మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ అండ్ డబుల్ లింక్ లిస్ట్ కూడా చూద్దాం.